నంద్యాల జిల్లా కోవెలకుంట్ల సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహించే పోలీస్ అధికారుల ఫోటోలను అసభ్యకరమైన రీతిలో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్న ఇద్దరు మహిళలు తల్లి కూతుర్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కోవెలకుంట్ల సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పలువురు పోలీస్ అధికారుల ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టింగ్ చేస్తున్న తల్లి కూతుర్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి నుండి 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కోవెలకుంట్ల పట్టణంలోని గాంధీ నగర్లో నివాసముంటున్న వాళ్ళిద్దరూ తల్లి కూతుర్లు. కూతురు బందల స్పందన, తల్లి మార్తమ్మ. వీరిది ఉయ్యాలవాడ మండలం మాయలూరు గ్రామం అయితే గత కొన్ని సంవత్సరాలుగా వీరు కోవెలకుంట్ల పట్టణంలోని గాంధీ నగర్లో నివాసం ఉంటున్నారు. ఎందుకో గాని వీరిద్దరూ పోలీస్ అధికారులను టార్గెట్ చేస్తూ యూనిఫామ్లో ఉన్న పోలీస్ అధికారుల ఫోటోలను సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన రీతిలో ఫోటోలను తయారు చేసి ఆపై ఆ ఫోటోలను వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియాలలో పోస్టింగ్ చేసేవారు. పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. పోలీసులు ఎంత వారించినా వారు పద్ధతి మార్చుకోకపోవటంతో అరెస్టు చేశారు. గత కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ఓ కేసు వ్యవహారంలో వారికి న్యాయం జరగలేదని, తరచూ పోలీస్ స్టేషన్ రావటం, పోలీసులతో గొడవ పెట్టుకోవడం జరిగేదని పోలీసులు తెలిపారు. కొద్ది రోజులుగా కోవెలకుంట్ల, సంజామల, రేవనూరు, ఆలగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేసిన పోలీస్ అధికారులు పోలీస్ దుస్తుల్లో ఉన్న అధికారుల ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో తరచూ పదే పోస్టింగ్లు పెడుతూ ఉండటంతో వీరిపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఈ ఇద్దరు మహిళలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గతంలో వీరిపై కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్లో 2 కేసులు ఉన్నాయి. కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించి పోలీసులపైన దౌర్జన్యం చేసినందుకు పోలీసులు వీరిపై కేసు నమోదైనట్లు తెలిపారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.